3:15 కి మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు మనం చాలా హ్యాపీగా చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటాం. బట్ 3:15 కి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మనం చాలా సాడ్ గా చాలా బాధగా ఉంటాం. దానికి రీజన్ మనం మార్కెట్ లో లాస్ అవడం వల్ల. అలా లాస్ అవడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది, అదే ఎమోషన్స్. అసలు మార్కెట్ టైంలో మనం మన ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. వెల్కమ్ టు నేర్చుకో అఫీషియల్ షో స్టాక్ మార్కెట్ బేసిక్స్. దిస్ ఈజ్ రవితేజ, రిజిస్టర్ సబ్ బ్రోకర్ అనలిస్ట్. మార్కెట్ లో మనం మన ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని మీరు చాలా వీడియోస్ అనేది చూసుంటారు. బట్ ఎన్ని వీడియోస్ చూసినా గానీ మీరు ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకుండా ఇంకా లాస్ అవుతూ ఉంటారు. బట్ మీరు ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్లాన్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు ప్రతిరోజు కనుక ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తే మీ బ్రెయిన్ కి ఆటోమేటిక్ గా ఎమోషనల్ కంట్రోలింగ్ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడే మీరు అక్కడ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా గానీ ఒక నెంబర్ లానే చూడగలుగుతారు. అలా చూడడం మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మీరు రియల్ ట్రేడర్ గా సక్సెస్ అవుతారు. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. బట్ లాస్ వచ్చినప్పుడు మాత్రం ఆ లాస్ ని మనలోనే దాచుకుని బాధపడుతూ ఇంకా ఆ లాస్ ని కవర్ చేయాలని ప్రతిరోజు ఓవర్ ట్రేడింగ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తాం. మీకు ఒక రోజు కనుక ఒక ట్రేడ్ లో లాస్ వస్తే మీరు అనుకున్న ప్లాన్ ప్రకారమే కనుక మీరు ట్రేడింగ్ అనేది చేస్తే మీరు అప్పుడు ఆ లాస్ ని యాక్సెప్ట్ చేసి ఆ ట్రేడ్ నుంచి మీరు బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసి మీ ల్యాప్టాప్ అనేది క్లోజ్ చేసి మీరు కొంతసేపు రిలాక్స్ అనేది అవ్వండి. సో ఆ రోజుని అక్కడితోనే ఎండ్ చేసి రేపటి ట్రేడ్ ప్లాన్ ఏంటి అని అప్పటి నుంచే మీరు ప్లాన్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడే మీరు కొత్త ప్రాఫిట్స్ ని గెయిన్ చేయడానికి మీ బ్రెయిన్ కి స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఏదైతే లాస్ అయ్యేమో ఆ లాస్ కోసమే మీరు ఆలోచిస్తూ డిప్రిషియేట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ లాసెస్ నుంచి ఎప్పటికీ కూడా బయటికి రాలేరు. సో ఆ లాస్ మీరు అక్కడే ఆఫ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక ట్రేడ్ ప్లాన్ మీరు రెడీ చేసుకోగలిగితే మాత్రమే మీరు సక్సెస్ అనేది అవ్వగలుగుతారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. మీ ట్రేడింగ్ ప్లాన్ తో పాటు మీరు న్యూసెస్ ని చూస్తుంటే ఆ న్యూసెస్ ని చూడడం కూడా మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్ లో కనుక ఒక పాజిటివ్ న్యూస్ ని వింటే మీ బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్ లో మీరు కాల్ ఆప్షన్స్ ని బై చేయాలి లేదా బయింగ్ చేయాలి, అలానే మీరు బయాస్డ్ వ్యూస్ తో వెళ్తారు తప్ప టెక్నికల్ గా మాత్రం వెళ్ళలేరు. సో అందుకనేసి మీరు ఏదైతే న్యూస్ ని ఫాలో అవుతారో ఆ న్యూస్ ని కూడా మీరు ఆఫ్ చేయండి. అలా మీరు న్యూస్ ని ఆఫ్ చేసి ఎలాంటి వ్యూ లేకుండానే మీరు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వగలిగితే అక్కడ మీరు టెక్నికల్లీ మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేయగలుగుతారు. ఏదన్నా ఒక వ్యూ కనుక మీ బ్రెయిన్ లో ఉంటే మీ వ్యూ ఎప్పటికీ కూడా బయాస్డ్ గానే ఉంటుంది. ఎలాంటి డిసిషన్ అనేది మీరు సరిగ్గా తీసుకోలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఏ వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్ చేస్తారో అవే వీడియోస్ ని ఫర్దర్ గా మేము మీ ముందుకి తీసుకొస్తాము. అండ్ అన్నిటికంటే ముందుగా మీరు నేర్చుకో యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.